బ్లౌజ్ హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ అయితే మనం షోల్డర్కి సెంటర్కి మన బ్లౌజ్ క్లాత్ని అయితే పెట్టుకోవాలి. అయితే ముందుగా మనం ఫ్రంట్ పార్ట్లో అయితే లోతు తీసుకుంటాం కదా, లోతు తీసుకున్న సైడ్ మాత్రం ఫ్రంట్ పార్ట్కే పెట్టుకొని మన లోతు తీయని సైడ్ అయితే బ్యాక్ సైడ్ అయితే కుట్టుకోవాలి. ఇలా షోల్డర్ సెంటర్కి మన బ్లౌజ్ టక్స్ పెట్టుకొని ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో 1/2 ఇంచ్ వెడల్పుతో ఇలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు దింపుకొని దీని మీద కుట్టు డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. వేసుకున్నాక దీన్ని ఫ్రంట్ పార్ట్ కింది పార్ట్ని అయితే బ్లౌజ్ పార్ట్ని కలపద్దు, ఓన్లీ హ్యాండ్నే అడ్జస్ట్ చేసుకుంటా ఇలా కుట్టుకుంటూ రండి. ఇలా చూడండి, ఇలా 2 డబుల్ స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే మనం బ్లౌజ్ పంపకాలు అయితే వేస్తాం కదా హ్యాండ్స్కు, అదైతే ఒక 1/2 ఇంచ్ కుట్టుకొని మళ్ళీ ఇంకో 1/2 ఇంచ్ అయితే పంపకం కోసం అయితే కుట్టుకోండి. ఇలా 2 కుట్టిన తర్వాత మనం చేతి పంపకాలు అయితే పోసుకుంటే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మా ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.